classes we have seen how to what is the type of VAT, okay, and how to create the VAT sessions, how to create the VAT ledgers, how to enter the invoice, okay, how to make the computations of VAT, okay, and we have seen how to make the invoices also, okay, and how to take the input VAT, excess input VAT, okay, how to adjust the input VAT credit, and we have seen some VAT computations also, right? In today's session we are going to see about the CST. CST is nothing but Central Sales Tax, okay. CST అంటే మామూలుగా మనము ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ నుండి ఏమైనా పర్చేస్ చేసినా లేదా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి ఏమైనా సేల్ చేసినా దాన్ని మనము సిఎస్టీ అంటాం, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటాం, ఓకేనా. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏపీలో ఉన్నాం, రైట్. ఏపీలో నుండి ఏం కొన్నా ఏం అమ్మినా అంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఎవర్ ద గూడ్స్ వీఆర్ పర్చేసింగ్ అండ్ వాట్ ఎవర్ ద గూడ్స్ వీఆర్ సెల్లింగ్, ఇట్ ఈస్ కాల్డ్ వ్యాట్, ఓకే. అండ్ అవుట్ ఆఫ్ ఏపీ అంటే ఏపీ నుండి బయటి స్టేట్స్కి ఏ స్టేట్కి అమ్మినా లైక్ చెన్నై కానీ తమిళనాడు కానీ, ఓకే తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఆ ఒక స్టేట్స్ నుండి లేదంటే తెలంగాణ కానీ ఒక స్టేట్ నుండి మనం పర్చేస్ చేసినా సేల్స్ చేసినా ఆ ఒక దాన్ని మనము సిఎస్టీ ట్రాన్సాక్షన్ అంటాం, ఓకేనా. సో వాటికి ఎలాగైతే సపరేట్ రేట్స్ ఉన్నాయి, సిఎస్టీ కూడా కొన్ని రేట్స్ ఉన్నాయి, దట్ వీఆర్ గోయింగ్ టు సీ. సో కమ్ టు ద స్క్రీన్, విల్ సీ సమ్ పీపీటీస్, రైట్. Right. So CST, Central Sales and CST is a tax on sale of goods levied by Central Government of India. So CST is a tax Central Government levy చేస్తుంది. It is applicable only in the case of interstate sales and not on sales made within the state or import or export sales. ఓకేనా. సో సిఎస్టీ అంటే ఏంటి, మనకి ఏదైతే విత్ ఇన్ ద అవుట్ సైడ్ ద స్టేట్ ఏదైతే మనం సేల్స్ కానీ పర్చేస్ కానీ చేస్తామో దాన్ని సిఎస్టీ సేల్స్ అంటాము. అండ్ సిఎస్టీ ఇస్ నాట్ అప్లికబుల్ ఆన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సేల్స్ గూడ్స్, ఓకే. నెక్స్ట్, ఇంటర్స్టేట్ సేల్ ఈజ్ అ సేల్ when a sales or purchase constitutes movements of goods from one state to another. The CST అంటే interstate sales, okay. Interstate sales is a sale where a sale or purchase constitutes movement of goods from one state to another. అంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి గూడ్స్ మూవ్ అయితే దాన్ని మనం సిఎస్టీ స్టేట్ అంటాం. అండ్ వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ సిఎస్టీ? సిఎస్టీ రేట్ ఈస్ 2% అగేన్స్ట్ ఫార్మ్ సి అండ్ వితౌట్ సి ఫార్మ్ హయ్యర్ రేట్స్ అంటే వాట్ రేట్స్ అప్లికబుల్ చేస్తాం అనమాట, ఓకేనా. నా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఫస్ట్ సి ఫార్మ్ కోసం డిస్కస్ చేస్తాం మనము. సో సి ఫార్మ్ 2% సి ఫార్మ్ ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు వాటిలో మనకి ఎలా రేట్స్ ఉన్నాయి, లైక్ 5% ఉంది, 14.5% ఉంది, ఓకేనా. 5%, 14.5%, 1%, అవి కాక స్పెషల్ రేట్స్ ఉన్నాయి. బట్ సిఎస్టీ 2% బట్ ఎందుకంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ బయటి స్టేట్ నుండి బయట సేల్స్కి అంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి మనం సేల్ చేస్తాం కాబట్టి 2% పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ క్లాస్ కూడా చెప్పాను, అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ అంటే మనకు వ్యాట్ ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి రేట్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వేరే స్టేట్లో తక్కువ రేట్ ఉండి మన స్టేట్లో ఎక్కువ రేట్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, గూడ్స్ అంతా బయట స్టేట్ నుండి కొంటారు, అంతేనా. అదేవిధంగా ఒక స్టేట్ ప్రోడక్ట్ మన దగ్గర తక్కువ ఉందనుకోండి, వేరే స్టేట్ అంటే మన స్టేట్కి ఎక్కువ పర్చేసెస్ ఉంటాయి, మనకి ఇన్వెంటరీ అనేది తక్కువ అయిపోతుంది. సో అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టెబిలిటీ ఒక రేట్ మెయింటైన్ చేస్తారు 2%. అంటే ఎవరైతే ప్రతి ఒక్క పర్సన్ సిఎస్టీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 2% అంటే అప్లికబుల్ ఉంటుంది. సి ఫార్మ్, ఓకేనా. అంటే ఈ 2% ఎవరికి అప్లికబుల్ ఉంటుంది, ఎవరైతే సిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళకి మనకి సి ఫార్మ్ అనేది ఇస్తారో వాళ్ళకి 2% అప్లికబిలిటీ ఉంది. సి ఫార్మ్ కన్సెషన్ ఫార్మ్ అంటే సిఎస్టీ సేల్స్ ఫార్మ్ అంటారు దాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సి ఫార్మ్ అనేది ఎందుకు పెట్టాలంటే జెన్యునిటీ కోసం, అంటే రియల్గా ఆ ఒక ట్రాన్సాక్షన్ మనము బయట నుండి పర్చేస్ చేసాము లేదా బయట వాళ్ళకి సేల్ చేసాము అనేది ప్రూఫ్ కోసం ఈ సిఎస్టీ ఫార్మ్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మన సిఎస్టీ 2% అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ ఉంది, ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, ఓకే. ఆ టీవీ మనకి 14.5%, 1 lakh రూపీ మనము టీవీ వాల్యూ అనుకుందాము, 14.5% ట్యాక్స్ అనుకుందాము, అంటే 1,14,500 వచ్చేది ఆ టోటల్ కాస్ట్ టీవీ అవుతుంది మనకి, అవునా.
సో ఇప్పుడు ఇదే టీవీ మనము బయటి స్టేట్కి నుండి కొంటే కనుక మనకు 2% అప్లికబుల్ అవుతుంది, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇన్స్టెడ్ ఆఫ్ 14.5% వీ క్యాన్ పే 2%, రైట్? సో మనకు షోరూమ్ ఉంది అనుకుందాం, మన ఫ్రెండ్ వచ్చేసి సార్ అదే మనకి ఎట్లా టీవీ ఉంది కదా 14.5% ట్యాక్స్ కదా, నేను ఏదో నాకు చెన్నైలోనే ఏదో బెంగళూరులో ఉన్నట్టు బిల్లింగ్ చేసి నాకు ఇచ్చేస్తే నేను 2% నీకు ట్యాక్స్ కడతాను, సో ఐ కెన్ సేవ్ 12,500 అంటాడు. ఓకే, పొరపాటు మనం చేసేసాం అనుకోండి, సరే అని చెప్తుంది కరెక్టే కదా, ఏదో బెంగళూరు అడ్రస్ పైన లేకుంటే ముంబై అడ్రస్ పైన చేసేస్తే 2% తన బిల్ మనకి చేసేస్తాడు, సో 12,500 ఆయనకి సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి మనం చేసామనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సేల్స్ ట్యాక్స్ అనేది మనకు గవర్నమెంట్కి ప్రాబ్లం అవుతుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 14.5% ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ గెటింగ్ ఓన్లీ 2%, అంటే 12.5% ట్యాక్స్ అనేది లాస్ అవుతుంది, అవునా? సో ఇవన్నీ జరగకుండా వాళ్ళు ఏమంటే కన్సెషన్ ఫామ్, సి ఫామ్ అనేది పెట్టారు. అంటే ఎవరైతే సి ఫామ్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే 2% బిల్లింగ్ చేయాలి అని రూల్ పెట్టారనమాట. ఓకేనా? ద పర్సన్ హూ ఈస్ సబ్మిటింగ్ ద సి ఫామ్ దెన్ ఓన్లీ హీ ఈస్ ఎలిజిబుల్ టు బిల్ ఫర్ 2%. ఓకేనా? ఒకవేళ వాళ్ళు సి ఫామ్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం 14.5%కి బిల్లింగ్ చేయాలి. సి ఫామ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే మనము 2% బిల్లింగ్ చేయాలి. సో ఈ బిల్లింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకేనా? వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ డూయింగ్ సిఎస్టీ బిల్లింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ మన చెన్నై నుండి కానీ లేకుంటే ఒక అదర్ స్టేట్ నుండి మనకి బిల్లింగ్ ఇచ్చారు. సో ఈ మధ్య అందరికీ మనకి మార్కెటింగ్ అంతా ఈమెయిల్స్లోనూ లేకుంటే వెబ్సైట్లోనూ జరిగిపోతుంది. మనం రియల్ టైంలో చెప్పాలంటే మనం వాళ్ళ ఫేస్ కూడా చూడడం, వాళ్ళు మన ఫేస్ కూడా చూడరు, అవునా? సో ఇది ఒక ఆర్డర్ వచ్చింది, మనకు ఒక 5 lakhs ఆర్డర్ వచ్చింది అనుకుందాం. సో వాటి సి ఫామ్ ఇస్తా అని చెప్తాడు. సార్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ద సి ఫామ్. సో మనం కూడా సి ఫామ్ రిజిస్ట్రేషన్ చూసాము. ఓకేనా? మనం నమ్మేసి సరే తను ఇచ్చేస్తాడు కానీ చెప్పి 5 lakhs 2% ఒక 10,000 వేసేసి బిల్లింగ్ చేసి ఇచ్చేసాం, రైట్? బట్ ఆఫ్టర్ సమ్ డేస్ now the person is not giving the C form and we have made the inquiry and we have gone and see there. అక్కడికి వెళ్ళి మనం చూసాము ఆ వ్యక్తి అసలు లేడు, అక్కడ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు, అవునా? సో అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, మనం ఎక్స్ట్రా అంటే ఆ 2% కలెక్షన్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ 14.5% మనం we have collected only 2%. సో గవర్నమెంట్ విల్ ఆస్క్, అంటే మనకి మన బుక్స్ అన్ని ఫైనాన్షియల్ ఆడిట్ అయిపోయిన తర్వాత, నేను అర్లియర్ సెషన్స్ కూడా చెప్పాను, మన బుక్స్ అన్ని ఆడిట్ అయిన తర్వాత మళ్ళీ మన బుక్స్ ఎవరు ఆడిట్ చేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడిట్ చేస్తారు, రైట్? సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరు సిఎస్టీ 2% 5 lakhs కింద సేల్ చూపించారు, ఈ 5 lakhs కి సి ఫామ్ ఏది, వేర్ ఇస్ ద సి ఫామ్? సో వీ కాంట్ టెల్ ద స్టోరీ టు దెమ్. సరే యాక్చువల్గా తను సి ఫామ్ ఇస్తా అని చెప్పాడు, సో అందుకనే 14.5% 2% బిల్లింగ్ చేసి పంపించాను, బట్ ఇప్పుడు తను వాళ్ళ సి ఫామ్ నాకు ఇవ్వట్లేదు, సో దానికి నేను ఏం చేయలేను సార్, సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దిస్ అని అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. బికాస్ గవర్నమెంట్ డస్ నాట్ నో, వాళ్ళకి ఏం అవసరం ఉండదు. సో వాళ్ళే యాజ్ పర్ రూల్ యూ హ్యావ్ షోడ్ దిస్ 5 lakhs యాజ్ టు సి ఫామ్ సేల్స్ at 2%. Now you have to submit the C form for 5 lakhs. If we are not submitting the C form for 5 lakhs, then we are eligible to pay the tax on 14.5%. అంటే 5 lakhs లో మనం 2% పే చేసేవాళ్ళు, 14.5% అంటే ఎక్స్ట్రా 12.5% మనం ట్యాక్స్ ఇప్పుడు మన పాకెట్లో నుండి గవర్నమెంట్కి పే చేయాలి. సో వీఆర్ లూజింగ్ దట్. సో 12.5% ఎక్సెస్ వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. సో ఆ 5 lakhs మీద మనం 12.5% మనం లాస్ అయిపోయినాం, ఓకేనా? సో అందుకనే జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే సరే మనం మన కస్టమర్ సి ఫామ్ ఇస్తా అని చెప్తే మనం గుడ్డిగా నమ్మేసి సరే ఇచ్చేస్తాడు కానీ బిలీఫ్తో చేస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే, వాళ్ళ రోజుల్లో ఒక సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలి. ఒక చెక్ డిపాజిట్ తీసుకుంటాం, ఒక సెక్యూరిటీ కింద తన దగ్గర చెక్ తీసుకొని పెట్టుకుంటాం, లేదా అమౌంట్ ఏమో ఎక్కువ తీసుకుంటాం, అంటే అమౌంట్ ఏమో 14.5%కి తీసుకుంటాము, బిల్లింగ్ మాత్రం 2%కి చేసి ఇచ్చేస్తాం, ఓకేనా? సో 12.5% ఎక్సెస్ అమౌంట్ మన దగ్గర ఉండిపోతుంది. సో ఆడిటింగ్ అయినప్పుడు తను సి ఫామ్ ఇవ్వకపోతే ఈ ఎక్స్ట్రా 12.5% మన పాకెట్లో నుండి కాకుండా ఎక్స్ట్రాగా ఎలాగో కస్టమర్ అమౌంట్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా అమౌంట్ మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే. సో మనం సేఫ్, వాళ్ళు కూడా సేఫ్, ఓకే? సో ఈ విధంగా మనము ఎప్పుడైతే సి ఫామ్స్ ఎవరైతే ఇవ్వాలని చెప్తారో, సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళ డిపాజిట్స్ కానీ లేదంటే ఎక్స్ట్రా అడ్వాన్స్ అమౌంట్ కానీ తీసుకోవడం మన దగ్గర పెట్టుకొని, సో తన అమౌంట్ అంటే సి ఫామ్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా 12.5% తనకి వాపస్ చేసేస్తాము, ఒక రిఫండ్ చేసేస్తాము, లేదా దట్ అమౌంట్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ పేమెంట్ ఆఫ్
earlier taxes అన్నమాట. ఓకేనా? సో మన సి ఫామ్ లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి, అది ఏదో మనం చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద స్క్రీన్. సో రైట్, సిఎస్టీ ట్రాన్సాక్షన్ ఫామ్. ఈ సిఎస్టీ ట్రాన్సాక్షన్ ఫామ్ ఫస్ట్ సి ఫామ్ ఉంది. ఓకేనా? సి ఫామ్ అంటే సిఎస్టీ ట్రాన్సాక్షన్ ఫామ్ అండి. ఇది ఒక ఇష్యూడ్ బై పర్చేసింగ్ డీలర్ అదర్ దెన్ గవర్నమెంట్ టు ద సెల్లర్ అండ్ డీలర్, టు ద సెల్లర్ డీలర్. అంటే ఇందాక నేను చెప్పాను కదా, సి ఫామ్ అనేది అంటే ఇది గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం అనుకోండి, మనము వ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి మనకి ఆల్రెడీ వ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి సిఏ కూడా ఏమైనా సిఎస్టీ కూడా కనుక ఏమైనా సేల్స్ కానీ పర్చేస్ కానీ ఏమైనా ఉంటే మనం సిఎస్టీ కూడా దాంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో ఎవరైతే సిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి గవర్నమెంట్ సి ఫామ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇందాక నేను చెప్పినట్టు మనం ఎవరికైతే మనం సేల్ చేసామో సి ఫామ్ రిసీవ్ చేసుకుంటామో, అదే విధంగా మనం కూడా వేరే పార్టీస్ నుండి పర్చేస్ చేస్తాం కదా, అప్పుడు ఈ సి ఫామ్ ని అప్లై చేసుకుంటాం గవర్నమెంట్ కి. సార్ ఈ యొక్క మంత్ లో మనము సి ఫామ్ ఈ యొక్క మంత్ లో ఈ క్వార్టర్ లో నేను పర్చేస్ చేస్తున్నాను, దానికి సి ఫామ్ ఇవ్వండి అనేసి మనం గవర్నమెంట్ అప్లై చేసుకోవచ్చు, లేదా మనము డైరెక్ట్ గా ఆన్లైన్ కూడా సి ఫామ్ తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫామ్ డి. What is Form D? అంటే Form D issued by the government department which purchased the goods, but it is removed with effect from 1st April 2007. అంటే సి ఫామ్ అయితే మామూలు ప్రైవేట్ పార్టీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు, అదే ఫామ్ డి అయితే గవర్నమెంట్ పార్టీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు అనమాట. సో వాళ్ళకి కన్సెషన్ రేట్ కానీ సి ఫామ్ ఇవ్వరు కదా, సో సి ఫామ్ ఇవ్వనందుకు వాళ్ళు ఫామ్ డి ఇష్యూ చేస్తారు. బట్ ఇది 2007 నుండి అనేది తీసేశారు. రైట్? ఓకే, నెక్స్ట్ ఫామ్ E1. Form E1, this form is issued by the dealer who makes the first interstate sale during the movement of goods from one state to another. During the movement of goods. ఈ movement of goods కొంచెం అండర్లైన్ చేసుకోండి. మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అంటే ఈ ఫామ్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ట్రాన్సిట్ లో ఉన్నప్పుడు కానీ, అంటే ఇంటర్స్టేట్ డ్యూరింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? అంటే యాక్చువల్ గా మనకి మన గోడౌన్ వచ్చి ఇంకో ప్లేస్ కి వెళ్తే దాన్ని సేల్ అంటాం. ఓకేనా? సో మనం ఏ పార్టీని మనం పర్చేస్ చేస్తున్నాము, మళ్ళీ అంటే ఏ ఫ్రమ్ బాంబే ఉన్నాడు అనుకోండి, ఏ ఫ్రమ్ బాంబే నుండి మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము, మనకి ఏపీలో వస్తున్నాయి. సో ఏపీలో వచ్చిన తర్వాత ఈ గూడ్స్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, బి ఆఫ్ తెలంగాణకి పంపిస్తున్నాం, టీ ఆఫ్ తెలంగాణకి పంపిస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ మూవ్మెంట్ అంటే ఏపీ నుంచి వచ్చే బదులు డైరెక్ట్ గా తెలంగాణకి వెళ్ళిపోతుంది గూడ్స్. సో డైరెక్ట్ గా అలాంటి మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ ట్రాన్సిట్ అని కూడా చెప్పొచ్చు. సో అలాంటి వాటికి ఈ ఫామ్ E1 అనేది ఇష్యూ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫామ్ E1. దిస్ ఫామ్ ఈజ్ ఆల్సో ఇష్యూడ్ బై ద సెకండ్ ఆర్ ద సబ్సిక్వెంట్ సెల్లర్ when the goods moved from one state to another in a series of interstate sales by the transfer of document of titles. ఓకేనా? ఓకే, ఈ ఫామ్ అంటే దిస్ ఫామ్ ఈజ్ issued by the second state of the dealer అండి. ఇంటర్స్టేట్ ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ గుడ్ స్టాక్ అంటే సేల్ బిల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? సో వాళ్ళకి ప్రూఫ్ కోసము ఈ యొక్క ఫామ్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫామ్ ఎఫ్. ఓకే, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫామ్ అండి. సో E1 E2 కంటే కూడా మనకి ఈ E1 ఫామ్, ఓకే, ఈ రెండింటి కంటే కూడా మనకి ఈ ఎఫ్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో E1 E2 ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, బట్ ఎఫ్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. అంటే దిస్ ఫామ్ ఈస్ ఇష్యూడ్ when goods are dispatched to another state as a consignment or to the branch of a dealer in another state issued by the branch transfers or stock transfer to the principal dealer. అంటే సి ఫామ్ ఎప్పుడు ఈ యొక్క ఎఫ్ ఫామ్ ఎప్పుడు ఇష్యూ చేస్తాము అంటే మనకి ఇంకొక స్టేట్ లో బ్రాంచ్ ఉన్నప్పుడు, అంటే మనకి డిఫరెంట్ స్టేట్స్ లో బ్రాంచెస్ ఉంటాయి కదా. సో బ్రాంచ్ కి మనం వితౌట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, మన గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి హైదరాబాద్ లో ఒక స్టోర్ ఓపెన్ చేస్తాము, బ్రాంచ్ ఓపెన్ చేస్తాము, ముంబైలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము, చెన్నైలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము. రైట్? సో ఆ బ్రాంచ్ కి మనం ట్రాన్స్ఫర్ చేసే గూడ్స్ మనం ఎక్కువ ప్రాఫిట్ కి ట్రాన్స్ఫర్ చేయం కదా. మనం ఏం చేస్తాము, జస్ట్ గూడ్స్ మనకి 100 రూపీస్ మ్యానుఫ్యాక్చర్ అయితే 100 రూపీస్కే మనం ఒక స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మన స్టేట్ మనకి సి ఫామ్ ఇచ్చే ఛాన్సెస్ ఉండవు కదా. సో అందుకని ఫామ్ ఎఫ్ అని ఉంటుంది. సో ఫామ్ ఎఫ్ లో మనము ట్రాన్స్ఫర్ చేస్తాం గూడ్స్, ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ అని ఏవైతే బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేసామో వాటికి ప్రూఫ్ కింద ఎఫ్ ఫామ్ అనేది చూపిస్తాం అన్నమాట. ఓకే, దెన్ వాట్ ఈస్ హెచ్ ఫామ్ హెచ్? This form is issued by an exporter for purchase of goods.
అంటే ఎప్పుడైతే పర్చేస్ చేస్తామో వాటికి కూడా సిఎస్టీ ట్యాక్స్ ఉండదు కదా, సో వాళ్ళు ఈ ఫామ్ హెచ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఫామ్ ఐ. దిస్ ఫామ్ ఈజ్ ఇష్యూడ్ బై డీలర్ లొకేటెడ్ ఇన్ స్పెషల్ ఎకనామిక్, అంటే సెల్స్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా కొన్ని ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సిఎస్టీ ఉంటాయి అనమాట. సో వాళ్ళు రియల్ గా ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉందని ప్రూఫ్ కోసం ఫామ్ ఐ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఆర్ ద ఫార్మ్స్ అండి. సో స్టూడెంట్, సో ఇందాక ఏదైతే సిఎస్టీ చూసాము, సిఎస్టీ ఫార్మ్స్, హెచ్ ఫార్మ్స్, ఇందులో మనకు సి ఫార్మ్స్, ఎఫ్ ఫార్మ్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. సో సి ఫార్మ్స్ ఇందాక చెప్పాను కదా మనము, అంటే ఒక ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కోసం. ఈ ఫార్మ్స్ ఎందుకు పెట్టారంటే రియల్ గా ప్రూఫ్, ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళ నుంచి లోకల్ గానే సేల్ చేస్తాను, కానీ ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం బయట వాళ్ళకి సేల్ చేస్తున్నాను లేదా బయట నుండి పర్చేస్ చేస్తున్నాను, ఓకేనా అని చెప్పుకోవడం. అంటే అలాంటి అంటే మనం మ్యానిపులేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే టు రెడ్యూస్ ద ట్యాక్స్ బర్డన్ మనము రియల్ గా మన స్టేట్ లోనే అమ్మినా బయట స్టేట్ వాళ్ళకి అమ్మినట్టు చూపిస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ రాదు కాబట్టి ఈ జెన్యూన్ ట్రాన్సాక్షన్ రియల్ గా మనం బయట వాళ్ళకి సేల్ చేసాము అని తెలియడానికి కోసము ఈ ఫార్మ్ సి చేపిస్తారు. ఓకేనా, సో ఫార్మ్ సి ఎక్కడ దొరుకుతుంది? సో ఫార్మ్ సి కానీ ఎఫ్ ఫార్మ్ కానీ ప్రతి ఒక్క ఫార్మ్ మనకి గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో దొరుకుతుంది. సో మనం ఏం చేయాలంటే ఎవ్రీ మంత్లీ, సో సి ఫార్మ్ అయితే ఎవ్రీ క్వార్టర్లీకి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సి ఫార్మ్ అయితే ఎవ్రీ క్వార్టర్, అంటే మన ఫైనాన్షియల్ ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి ఏప్రిల్, మే, జూన్. సో ఏప్రిల్, మే, జూన్లో మనం ఏదైతే సేల్స్ చేసామో లేదా ఏవైతే మనం పర్చేస్ చేసామో, ఓకే, సేల్ కానీ పర్చేస్ అయితే మనం సి ఫార్మ్ ఇష్యూ చేయాలి మన సప్లయర్స్కి. అదే ఫార్మ్ సి అయితే మనం సప్లయర్ కస్టమర్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో మనం ఏం చేస్తాము ఏప్రిల్, మే, జూన్, ఓకే, ఎవ్రీ క్వార్టర్కి మనం సి ఫార్మ్ ఇష్యూ చేయాలి కాబట్టి ఏప్రిల్, మే, జూన్లో మనం ఈ యొక్క రిపోర్ట్ తీసుకున్నాం. అంటే ఏప్రిల్, మే, జూన్లో ఎవరికైతే సేల్ చేసాము లేదా ఎవరికైతే పర్చేస్ చేసాము, సేల్ చేసిన వాళ్ళకి మనం లెటర్ పెడతాం అనమాట. సార్ మేము ఏప్రిల్, మే, జూన్లో మేము మీ గూడ్స్ ఇంత సేల్ చేసాము, వాటికి మాకు సి ఫార్మ్ కావాలి అని చెప్పి మెయిల్ పెట్టేస్తాం. సో వాళ్ళు మనకి సి ఫార్మ్ అనేది పంపిస్తారు. అదేవిధంగా మనం ఏం చేస్తాం, సి ఫార్మ్ని మనం కూడా ఏవైతే పర్చేస్ చేస్తామో మనం ఈ పర్చేస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లై చేసుకుంటాం. సార్ ఏప్రిల్, మే, జూన్లో మేము ఈ పార్టీ నుండి సో ఐటమ్స్ కొన్నాము, మాకు వీటికి సి ఫార్మ్ కావాలని చెప్పి డిపార్ట్మెంట్లో అప్లై చేసుకుంటాం. సో నౌడేస్ ఇది సి ఫార్మ్, ఎఫ్ ఫార్మ్ హాస్ ఆల్సో బికమ్ ఆన్లైన్. సో ఈ యొక్క ప్రతి ఒక్క ఫార్మ్ కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనమే సైట్లో మనం ఓపెన్ చేసి సైట్లో అప్లోడ్ చేస్తాం అనమాట. మనమే సో ప్రతి క్వార్టర్కి మనం ఏమేమి పర్చేస్ చేస్తాం, ఏమేమి సేల్ చేస్తాం అనేది మనం అక్కడ ఫీడ్ చేసేసి మనం సి ఫార్మ్ డైరెక్ట్గా ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకొని ఆ ఒక సి ఫార్మ్ని మన పార్టీస్ పంపిస్తాం అనమాట. ఓకే, సి ఫార్మ్ ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్ ఈ 3 ఫార్మ్స్లో ఉంటుంది. ఒరిజినల్, డూప్లికేట్ ఏమో మన వెండర్కి పంపిస్తాము, ట్రిప్లికేట్ ఏమో మన దగ్గర పెట్టుకుంటాం. అదేవిధంగా మన వెండర్ ఏం చేస్తాడు, ఒరిజినల్ ఏమో వాళ్ళ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తాడు, డూప్లికేట్ ఏమో తన దగ్గర పెట్టుకుంటాడు. సో అదేవిధంగా మనం కూడా వేరే వాళ్ళ దగ్గర కస్టమర్స్ సి ఫార్మ్ కలెక్ట్ చేసుకుంటాం కదా, సో మనకు కూడా ఒరిజినల్, డూప్లికేట్ వస్తుంది. ఆ ఒరిజినల్ మన ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం. సార్ ఈ క్వార్టర్లో ఈ సేల్స్ మనం ఈ యొక్క క్వార్టర్లో మనం ఈ సేల్స్ చేస్తాము, వాటికి సి ఫార్మ్స్ ఇవి అని చెప్పి ఒరిజినల్ ఒక కవరింగ్ లెటర్లో పార్టీ నేమ్, టోటల్ అమౌంట్ ఎంత, సి ఫార్మ్ ఎంత అనేది ఒక కవరింగ్ లెటర్ ప్రిపేర్ చేసేసి మన డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసేస్తాం అనమాట. ఓకే, డూప్లికేట్ మన దగ్గర ఉంటుంది. సో ఇట్లా క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4. సో ఒకవేళ మనం సేల్స్ కానీ పర్చేస్ కానీ ఒక పార్టీ నుండి హోల్ ఇయర్కి పర్చేస్ కానీ సేల్ కానీ చేస్తే 4 సి ఫార్మ్స్ మనము గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, లేదా 4 సి ఫార్మ్స్ మనము కలెక్ట్ చేసుకోవాలి, ఇష్యూ చేసుకోవాలి. సో ఈ విధంగా సి ఫార్మ్ అనేది ఎవ్రీ క్వార్టర్ వైజ్ ఉంటుంది. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ దిస్, సి ఫార్మ్ విల్ బి డన్ ఫర్ ఎవ్రీ క్వార్టర్. సి ఫార్మ్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ for every quarter, or C form should be collected from our customers for every quarter. In the same way, we have to issue the C forms to our suppliers for every quarter. Okay na? Right. Now, అలాగే మన F form కానీ H forms కానీ ఇవి కూడా మనం గవర్నమెంట్ లో చేసుకుంటాం. Now, how we are going, అంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే రిమైండర్ లెటర్స్ ఇవన్నీ కూడా మనము సప్లయర్కి పంపించాలి కదా. సార్ మీరు మా దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు లేదా మీ గూడ్స్ మీకు సేల్ చేస్తాము, మాకు వీటికి సి ఫార్మ్ రావాలి. సో టాలీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనమే ఒక లెటర్ టైప్ చేయకుండా టాలీలో ఏమవుతుంది, మనం ఆల్రెడీ ఇవన్నీ సేల్స్ అన్ని ఫీడ్ చేస్తాం కాబట్టి టాలీ విల్ పికప్ ఆల్ ద సి ఫార్మ్ ఇష్యూస్ అండ్ అంటే టాలీ మన సాఫ్ట్వేర్ జనరేట్ చేస్తుంది. మనం ఎవరికి సి ఫార్మ్స్ ఇవ్వాలి, మనకి ఎవరి దగ్గర నుంచి సి ఫార్మ్స్ రావాలి, ఇవన్నీ కూడా టాలీ చూస్ చేసుకుంటుంది. జస్ట్ మన రిపోర్ట్స్లోకి వెళ్ళేసి
ప్రింట్ తీసుకొని ఆ రిపోర్ట్ చూసుకొని అదే విధంగా మనకి రిమైండర్ లెటర్ కూడా టాలీ ప్రింట్ చేస్తుంది అనమాట. సో టాలీలో మనం ఎవరిదైతే సి ఫార్మ్స్ అయితే రావాలో వాళ్ళకి మనం ఇందాక రిసీవబుల్స్ పేయబుల్స్ ఏదైతే పేమెంట్ కోసం రిమైండర్ లెటర్ చూసామో అదే విధంగా మన సిఎస్టీలో కూడా టాలీలో కూడా మనకి రిమైండర్ లెటర్ జనరేట్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి అయితే సి ఫార్మ్ రావాలో ఆ ఒక రిమైండర్ లెటర్ అనేది కూడా జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ఒకసారి టాలీలో చూద్దాం. ఓకే, కమ్ టు ద స్క్రీన్. రైట్, సో మనం క్రియేట్ చేసిన కంపెనీలోనే మనం ఒకసారి చేద్దాం. మనము గణేష్ నుంచి టాక్సేషన్ కంపెనీ క్రియేట్ చేసాము, అందులోనే చూద్దాం. ఓకే, సో మనం ఆ రోజు ఆల్రెడీ ఒక చిన్న ప్రాబ్లం చేసాం కదా, సో అదే ప్రాబ్లం మనం ఇవాళ కూడా చూద్దాము. రైట్, సో ఇక్కడ చూసారు కదా. సో ఏప్రిల్ కాకుండా వేరే మన ఆల్రెడీ మనం వ్యాట్ రిఫండ్ జూన్ వరకు ఎంట్రీ చేసాం కదా, జూన్ వచ్చేసి. సో విల్ థింక్ దిస్ మీన్స్ జూలై, ఇది జూన్ వరకు చేసాం కాబట్టి మనం జూలై కింద మారుస్తున్నాను నేను. సో మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా అనేసి క్రియేట్ చేస్తున్నాను, డిఫరెంట్ మంత్లో ఎంట్రీ చేస్తున్నాను. సో జస్ట్ ఐఎమ్ మేకింగ్ దిస్ యాజ్ జూలై. సో డిఫరెంట్ మంత్స్లో మనం చేసుకుంటే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఈ ఫార్ములా చూడండి, ఇక్కడ ఏమైంది, పర్చేస్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై 17. ఓకే, సో ఇక్కడ జూలై రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనము మనీష్ ఎలక్ట్రానిక్స్ నుండి ఐపాడ్స్ పర్చేస్ చేసాము. క్వాంటిటీ వచ్చేసి 5, 2000 20,000 ఇస్ ద పర్ యూనిట్ వాల్యూ అండ్ 1 lakh ఇస్ ద వాల్యూ, దాని ట్యాక్స్ రేట్ ఇది. ఓకేనా, అలాగే ట్యాక్స్ అమౌంట్ ఇది, టోటల్ అమౌంట్ ఇది. జూలైలో అదేవిధంగా కిషోర్ ఎలక్ట్రానిక్స్కి సేల్ చేసాము ఐపాడ్స్ 5 at the rate 25,000, పూజా ఎంటర్ప్రైజెస్ జీడీ పేస్ at the rate 5 quantity at the rate 7,500, the total amount is this. ఓకే, సో ఇందాక మనం జనరల్గా వ్యాట్ ఒకసారి వ్యాట్కి వెళ్ళి చూస్తే వ్యాట్లో ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాము, వ్యాట్ అవుట్పుట్ వ్యాట్ మైనస్ ఇన్పుట్ వ్యాట్. ఓకేనా, దిస్ అవుట్పుట్ వ్యాట్ దట్ ఈస్ 22,625 మైనస్ 18,250 ఈజ్ వ్యాట్ పేయబుల్. ఓకేనా, సో ఈ అవుట్పుట్ వ్యాట్ 22,000 అంటే మన వ్యాట్ పేయబుల్ ఫార్ములా ఏంటి, అవుట్పుట్ వ్యాట్ మైనస్ ఇన్పుట్ వ్యాట్. రైట్, అవుట్పుట్ వ్యాట్ మైనస్ ఇన్పుట్ వ్యాట్ ఈజ్ నథింగ్ బట్ వ్యాట్ పేయబుల్. ఓకే, బట్ సిఎస్టీలో దెర్ ఈస్ నో ఇన్పుట్ క్లెయిమ్. సో ఎంత అయితే మనం సిఎస్టీ కలెక్ట్ చేస్తున్నామో ఎవరికైతే మనం పే చేస్తున్నామో దిస్ 2%, అంటే మనకి ఏం చేస్తాం, వ్యాట్లో ఈ 5% 14.5% ఇన్పుట్ వ్యాట్ కింద మనకి ఇచ్చారు. రైట్, ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే ఈ యొక్క అమౌంట్ ఏదైతే 18,250 టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో వీఆర్ పేయింగ్ దిస్ ట్యాక్స్ టు అవర్ సేమ్ స్టేట్. రైట్, సో అది మన సేమ్ స్టేట్కి పే చేస్తాము కాబట్టి ఆ ఇన్కమ్ మన స్టేట్లోనే ఉంది కాబట్టి దానికి మనకి ఇన్పుట్ క్లెయిమ్ అనేది ఇచ్చారు. రైట్, బట్ సిఎస్టీ అట్లా కాదు. సిఎస్టీ అంటే ఏంటి, మనం బయటి స్టేట్ నుండి పర్చేస్ చేసాము లేదా బయటి స్టేట్ సేల్స్కి అమ్మాము కాబట్టి దాన్ని సిఎస్టీ ట్రాన్సాక్షన్ అంటున్నాం. రైట్, ఆల్రెడీ దే హావ్ గివెన్ ద కన్సెషన్ రేట్ 2%. రైట్, సో ఈ యొక్క 2,500 ఏదైతే ఉందో అది మీరు బయటి స్టేట్కి పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ థింక్ దట్ దిస్ బోత్ ఆర్ ఐటమ్స్ ఆర్ పర్చేస్ ఫ్రమ్ ముంబై నుండి పర్చేస్ చేస్తారు, మహారాష్ట్ర నుండి పర్చేస్ చేస్తారు అనుకుందాం. సో అందుకనే ఈ 2% ఏదైతే ఉందో అమౌంట్ 2,000 కానీ 500, ఈ 2,500 మీరు మహారాష్ట్ర స్టేట్కి పే చేస్తారు ట్యాక్స్. సో మహారాష్ట్ర ట్యాక్స్ పే చేసినప్పుడు ఈ యొక్క ఇన్పుట్ వ్యాట్ మన ఏపీ వ్యాట్ వాళ్ళు ఎలా ఇస్తారు, ఇవ్వరు కదా. సో అందుకనే ఈ యొక్క మనకి సిఎస్టీ అనేది ఇన్పుట్ వ్యాట్కి మనకి ఇవ్వరు అనమాట. సో మనం ఎంతైతే గవర్నమెంట్ నుంచి కలెక్షన్ చేసామో, సారీ ఎంతైతే మనం కస్టమర్ నుండి కలెక్షన్ చేసామో ఆ 3,250 టోటల్ అమౌంట్ విల్ బి పే టు ద డిపార్ట్మెంట్. అదే మన వ్యాట్ అయితే ఏమవుతుంది, జనరల్గా ఈ 3,250 మైనస్ 2,500 దిస్
750 only we are going to pay to the government. ఓకే, అదే వ్యాట్ అయితే మనము ఇదే వ్యాట్ సిచ్యుయేషన్ ఉంటే మనం ఎంత పే చేసేవాళ్ళం, 750 పే చేసేవాళ్ళం, రైట్. కానీ ఇక్కడ ఈ యొక్క ట్యాక్స్ 2500 మనం బయట స్టేట్కి పే చేస్తాం కాబట్టి వీఆర్ పేయింగ్ ద టోటల్ అమౌంట్ 3250 టు అవర్ స్టేట్ గవర్నమెంట్, బికాస్ దిస్ ఇన్పుట్ ట్యాక్స్ వీఆర్ నాట్ క్లెయిమింగ్. ఎందుకు క్లెయిమ్ చేయట్లేదు అంటే ఈ యొక్క ట్యాక్స్ అమౌంట్ బయట స్టేట్కి పే చేస్తారు కాబట్టి చేయలేదు. సో అందుకనే మనం ఇప్పుడు కాస్టింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ కాస్టింగ్ మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఈ 2500 మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్కి యాడ్ అయిపోతుంది. ఓకే, అదే వ్యాట్లో మాత్రం యాడ్ అవ్వదు. సో ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మనం చూద్దాము. నౌ బిఫోర్ దట్ హౌ టు డూ దట్ ఇన్ టాలీ. ఓకే, సో టాలీలో సపరేట్గా దీనికి ఎఫ్ఎల్ఎన్ ఫీచర్స్లో మనం సపరేట్గా సిఎస్టీ అనేది సపరేట్గా మనకి ఏమి ఉండదు. సో మామూలుగా ఎప్పుడైతే వ్యాట్ యాక్టివేట్ చేస్తామో ఓకేనా అదే వ్యాట్లో మనము చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నౌ we have to create the ledger. అంటే పర్చేస్ కి లెడ్జర్ క్రియేట్ చేయాలి, సేల్స్ కి లెడ్జర్ క్రియేట్ చేయాలి, పార్టీ నేమ్స్ కూడా లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. సో we do that. ఓకే, సో ఫస్ట్ యాక్టివేషన్ అయిపోయింది. నౌ we are going to the purchase ledger of CST, purchase ledger, sales ledger of CST. సో అది ఎలా చేస్తాము, అకౌంటింగ్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్. ఓకేనా, సో నేను CST పర్చేస్ అని క్రియేట్ చేస్తాను @2%. సో ఇక్కడ చూడండి అండర్ పర్చేస్ అకౌంట్. ఓకే, యూజ్ ఇన్ వాట్ రిటర్న్స్ yes. ఓకే, అందులో ఏంటి, సో కన్సర్వేటివ్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకుంటాం, బట్ కన్సర్వేటివ్ బ్రాంచ్ కాదు కదా ఉంది మన ఇంటర్ స్టేట్ పర్చేస్. సో ఎప్పుడైతే సిఎస్టీ అని అడుగుతుందో ఇంటర్ స్టేట్ పర్చేస్ అని అడుగుతుంది, అదే సేల్ అయితే ఇంటర్ స్టేట్ సేల్స్ అని అడుగుతుంది. సో దిస్ వి ఆర్ డూయింగ్ రైట్, ఇంటర్ స్టేట్ పర్చేస్ at 2% అగైన్స్ ఫార్మ్ సి, interstate purchase @2% against form C. ఓకేనా, సో ఈ ఏప్రిల్ 2010 అప్లికబుల్ అండి. అంతకుముందు సిఎస్ అనేది 3% ఉండే, దానికి 2 years బ్యాక్ సిఎస్ అనేది 4% ఉండే. సో అలా 4% 3% అయింది, 3% లాస్ట్కి 2% అయింది. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ రైట్, పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో అదే విధంగా ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి మనం ట్యాక్స్ లెడ్జర్ క్రియేట్ చేయాలి కదా, అంటే 2% ట్యాక్స్ ఉంటే దాన్ని కూడా మనం చేస్తాం. సో దీనికి ఏం క్రియేట్ చేస్తున్నారంటే సిఎస్టీ ఆన్ పర్చేజెస్ @2% అని క్రియేట్ చేస్తున్నాం. సో మనకి అర్థం కావడానికి సిఎస్టీ ఆన్ పర్చేజెస్ ఓకేనా అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, బికాస్ ఇట్స్ అన్ ట్యాక్స్ కాబట్టి. Okay, in the A type of tax, it is on the type of duty and tax. So what the type of duty it is, whether it is CST or excise or others or VAT. So already we have done VAT, now it is CST, I am selecting CST. So ఇందులో ఏం సెలెక్ట్ చేయాలి, ఇందులో we have to select interstate purchase @2% against form C. ఇందులో కూడా మనం interstate purchase @2% against form C సెలెక్ట్ చేస్తాము రైట్. నార్మల్ రౌండింగ్ 1 రూపీ. ఓకే, సో మనం సిఎస్టీ పర్చేస్ చేసాము, సిఎస్టీ పర్చేస్కి ట్యాక్స్ లెడ్జర్ క్రియేట్ చేసాము. అదేవిధంగా ఇప్పుడు మనము సిఎస్టీ సేల్స్ చేద్దాం, సేల్స్ @2% అండర్ సేల్స్ అకౌంట్. యూజ్డ్ ఇన్ వాట్ రిటర్న్స్ yes. అదేంటి మనకి ఇంటర్ స్టేట్ సేల్స్ కదా, సో ఇంటర్ స్టేట్ సేల్స్ @2% అగైన్స్ ఫార్మ్ సి. ఓకే రైట్, నౌ దీనిపైన సో సిఎస్టీ అని క్రియేట్, సిఎస్టీ @2% అని క్రియేట్ చేస్తాం. సో బిల్లింగ్ లో మనకి ఇదే విధంగా ప్రింట్ వస్తుంది కాబట్టి నేను సిఎస్టీ ఆన్ సేల్స్ అని అనకుండా సిఎస్టీ @2% అంటున్నాను. ఓకేనా, సిఎస్టీ @2% under duties and taxes. Which type of duty it is? It is CST. Okay na? ఇక్కడ మాత్రం ఇది సెలెక్ట్ చేయాలి, CST @2% against form C. Okay na? So it is a separate tax కాబట్టి మనం CST @2% against form C అని సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, నార్మల్ రౌండింగ్ 1 రూపీ. సో ఈ విధంగా నేను 4 లెడ్జర్స్ క్రియేట్ చేశాను, అట్లాగే ఈ పార్టీ లెడ్జర్ కూడా క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా, అకౌంటింగ్ ఇన్ఫో లెడ్జర్స్
create. So party name ఏంటి Manish Electronics. Manish Electronics. Under sundry creditors because we are purchasing from Manish Electronics, right? So ఇక్కడ స్టేట్ జస్ట్ మహారాష్ట్ర అని ఇస్తున్నాను. సో మనకి ఈజీగా ఉంటుంది. మహారాష్ట్ర జస్ట్ అడ్రస్లో ముంబై, ఓకేనా, ముంబై అని చేశాను, మహారాష్ట్ర అని చేశాను. అదేవిధంగా నెక్స్ట్ వాళ్ళు ప్రీతం ఎంటర్ప్రైజెస్. అండర్ సన్రీ క్రెడిటర్స్. ఓకే, ప్రీతం ఎంటర్ప్రైజెస్ కూడా మనం కూడా ముంబై అనుకుందాము. స్టేట్ వచ్చి మహారాష్ట్ర. ఓకే, అట్లా అదేవిధంగా మనం కిషోర్ ఎలక్ట్రానిక్స్ కూడా క్రియేట్ చేద్దాము. కిషోర్ ఎలక్ట్రానిక్స్ అండర్ సన్రీ డేటాస్. కిషోర్ అనే వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బెంగళూరు. ఓకే, స్టేట్ వచ్చేసి కర్ణాటక, రైట్. ఇక వ్యాట్ డీటెయిల్స్ వాళ్ళు ఏముంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చండి, ఓకేనా, లేకుంటే నో అని ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం ఫర్ దట్. అట్లాగే పూజా ఎంటర్ప్రైజెస్ అండర్ సన్రీ డేటాస్. పూజా ఎంటర్ప్రైజెస్ కూడా బెంగళూరు, ఓకే, కర్ణాటక. రైట్. సో ఈ విధంగా నేను అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేశాను. సో ఐపాడ్ కూడా ఐటమ్ మన దగ్గర లేదు కాబట్టి, సో ఇన్వెంటరీ ఇన్ఫో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ ఐపాడ్. ఓకే, సో నంబర్స్ ఆల్రెడీ మనం రూల్స్ ఆఫ్ మేజర్స్ క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ కూడా మీకు కావాలంటే వ్యాట్ కామెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు సపరేట్ క్రియేట్ చేయాలంటే సపరేట్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. సో ఇట్స్ బెటర్ టు క్రియేట్ సపరేట్ ఆర్టీసీ. జస్ట్ సిఎస్టీ అని జస్ట్ మనకి రిఫరెన్స్ ఇస్తున్నాను నెంబర్ అట్లా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఫర్ బోత్. సీరియల్ నెంబర్ కూడా మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ కమ్యూనిటీ కోడ్ అంటే ఐపాడ్, ఓకేనా. schedule serial number something I'm giving number like this. Okay, 2% cover 2 అని చేస్తున్నాను. రైట్. అదేవిధంగా నెక్స్ట్ ఐటమ్ ఏంటి మనకి DVD ప్లేయర్స్. ఓకే, మళ్ళీ ఇంకోటి జస్ట్ CST హైఫన్, ఓకే, కమ్యూనిటీ కోడ్, షెడ్యూల్ నంబర్, సీరియల్ నంబర్. జస్ట్ ఎగ్జాంపుల్గా నేను రియల్గా కాకుండా నార్మల్గా ఇచ్చాను నంబర్స్, ఓకేనా. సో ఈ విధంగా మనము ఐటమ్స్ విత్ షెడ్యూల్ నంబర్స్ క్రియేట్ చేస్తాం. Right, now the same thing we are going to make the entries in tally voucher entry. So voucher entry lo first one purchase kabatti, okay na, nenu purchase veltunanu. Okay, reference number em ledu, just normally I am giving some reference number. Party name evaru enchukunna Manish Electronics. Okay, Manish Electronics. Name of the item is iPod. Okay, quantity vachesi 5,20,000, right. సో ఇక్కడ CST పర్చేస్ కాబట్టి CST పర్చేస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఇంటర్స్టేట్ క్లాస్ ఉంది కదా, ఇంటర్స్టేట్ పర్చేస్. సో ఈ క్లాస్ కరెక్ట్ గా ఉందని చెక్ చేసుకోండి. మీరు ఎంట్రీ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 2-3 ఎంట్రీస్ కి మీరు ఇది చెక్ చేసుకోండి, ఓకేనా. ఈ క్లాస్ కరెక్ట్ గా ఉంటేనే మీకు ఎఫెక్ట్ కరెక్ట్ గా ఉంటుంది. ఈ క్లాస్ సరిగ్గా ఎంట్రీ లేదనుకోండి, మీరు తప్పు చేస్తుంటే మీకు ఇక్కడ ప్రాబ్లం రాంగ్ అవుతుంది. సో అందుకనే ఒకసారి చెక్ చేసేటప్పుడు ఈ వ్యాట్ క్లాస్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ అదేంటి మనం ఏం క్రియేట్ చేసాం, CST ఆన్ పర్చేజ్ అన్నాం. CST ఆన్ పర్చేజెస్ 2%. సో ఆల్రెడీ 2%.
సో ఇక్కడ చూడండి ఫామ్ కూడా మనకు అడిగిన ఫామ్స్ సి ఫామ్, ఎఫ్ ఫామ్, హెచ్ ఫామ్, ఐ ఫామ్. సో సి ఫామ్ అంటే ఇందాక మనం చెప్పినట్టు ఇంటర్ స్టేట్ సేల్స్, ఎఫ్ అంటే బయట మన ఇది ఇంటర్ బ్రాంచెస్. సో అందుకని ఈ ఫామ్ 4 ఫామ్స్ ఎక్కువ మనకి యూస్ఫుల్ అవుతుంది. అందులో సి ఫామ్, ఎఫ్ ఫామ్ ఇంకా ఎక్కువ యూస్ అవుతుంది. సో ఇది సి ఫామ్ కాబట్టి అంటే మనకి ఇంటర్ స్టేట్ సేల్ కాబట్టి సి ఫామ్ అని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో యూ క్యాన్ గివ్ ద ఫామ్ ఆఫ్ సిరీస్ నెంబర్. ఇక్కడ ఇప్పుడే సిరీస్ నెంబర్ ఇవ్వద్దండి, బికాస్ ఇది మీరు పర్చేస్ చేసిన తర్వాత మనము వాళ్ళకి సి ఫామ్ ఇష్యూ చేయాలి. సో ఆ సీరియల్ నెంబర్ కానీ ఫామ్ నెంబర్ మనకి తెలియదు కదా. సో ఈ సి ఫామ్ మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ నుండి వస్తుందో లేదా ఆన్లైన్ అయితే ఎప్పుడైతే మనం సి ఫామ్ తీసుకుంటామో అక్కడ ఫామ్ నెంబర్ వస్తుంది, ఆ ఫామ్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. సో అది ఇప్పుడే ఇక్కడ ఫిల్అప్ చేసేది, మనం తర్వాత నేను చూపిస్తాను ఎలా ఫిల్అప్ చేయాలి, అక్కడ ఫిల్అప్ చేద్దాం. ఓకేనా? సో సిఎస్టీ 1,02,000 చూసారా? అసెసిబుల్ వాల్యూ ఏమని వస్తుంది? 1,02,000 వస్తుంది. ఎందుకు 1,02,000 వచ్చింది? బికాస్ మనకి ఈ 2,000 ఇన్పుట్ క్లెయిమ్ రాదు కదా. సో అందుకనే డైరెక్ట్గా 1,02,000 వచ్చింది. సో ఇంతకుముందు వ్యాట్ డౌన్ గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అసెసిబుల్ వాల్యూ ఇక్కడ వచ్చేది, దానికి వ్యాట్ అనేది ఇక్కడ కింద కాలంలో వచ్చేది, రైట్? సో దిస్ ఈస్ హౌ టు మేక్ ద పర్చేస్ ఎంట్రీ. అదే విధంగా ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది మనకి? ప్రీతం ఎంటర్ప్రైజెస్, రైట్? సో ప్రీతం ఎంటర్ప్రైజెస్ కూడా మనం ఎంట్రీ చేస్తాం. ప్రీతం ఎంటర్ప్రైజెస్ ఇందాక ఎంట్రీ చేసినట్టు నార్మల్గా నేమ్ ఆఫ్ ద ఐటమ్, ఏం ఐటమ్ ఉంది ఇక్కడ? మనం DVD ప్లేయర్స్. సో క్వాంటిటీ ఎన్ని? 5, అమౌంట్ ఎంత? 5,000. ఓకే, ఇక్కడ CST పర్చేస్. ఓకే, CST ఆన్ పర్చేస్. సో ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫామ్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఎందుకంటే ఇక్కడ సి ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు సి ఫామ్ రిసీవబుల్స్, ఇష్యూబుల్స్ మీకు అవుట్ స్టాండింగ్, పెండింగ్ చూపిస్తుంది, ఎఫ్ లో చూపిస్తుంది, ఎఫ్ లో చూపిస్తుంది, హెచ్ అండ్ హెచ్ లో చూపిస్తుంది, ఐ అంటే ఐ చూపిస్తుంది. సో అందుకే ఎంట్రీ చేసే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన సి ఫామ్ కాబట్టి జస్ట్ సెలెక్ట్ ద సి ఫామ్. ఓకే, this is how to enter the purchase. The same fashion now we are going to see the sales. F8 sales 07. Okay, so చిన్న రాంగ్ ఉంది ఇక్కడ. మనము డేట్స్ ఎంట్రీ చేయడం కొంచెం మిస్ అయ్యాము ఇక్కడ. డేట్స్ జూలై కదా. సో విల్ టేక్ ఫర్ ఓన్లీ జూలై 1/7/16. సో అందుకనే ఫస్ట్ మనము ఎంట్రీ చేసే డేట్ చూసుకోవాలండి, లేకుంటే మళ్ళీ రిపోర్ట్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓకే, డిస్ప్లే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ స్టాటిస్టిక్స్ లో పర్చేస్ అన్నీ ఉంటాయి కదా. సో పర్చేస్ లో వెళ్ళేసి నేను ఒకసారి చూసి అక్కడ డేట్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, జూన్ కూడా ప్రీతం ఎంటర్ప్రైజెస్ కూడా CST కాబట్టి నేను ఈ యొక్క వోచర్ డేట్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇట్ ఈస్ 1st July 16. ఓకే, సో అందుకని కొంచెం జాగ్రత్త ఎంట్రీ చేసే డేట్స్ ఫస్ట్ మీరు జాగ్రత్త చూసుకోండి, సో ఇదే కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ జూలై సేల్స్. సో మామూలుగా సేల్స్, సో ఫస్ట్ గో టు ద డేట్, మేక్ ద డేట్ చేంజ్. ఓకే, F8 సేల్స్ 7. Name of the party is Kishore Electronics. Name of the item is iPod. Okay, any quantity sale చేస్తాము 5. రేట్ వచ్చేసి 25,000. ఓకే, CST సేల్స్, రైట్? ఇక్కడ CST @2%. 2% క్లియర్గా వచ్చింది. దీని కూడా సి ఫార్మే కాబట్టి నేను సి ఫార్మే సెలెక్ట్ చేసుకున్నాను. స్టాట్యూటరీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చూసారా? స్టాట్యూటరీ డీటెయిల్స్ ఇక్కడ 1,25,000 వచ్చింది, వ్యాట్ అమౌంట్ వచ్చి 2,500 వచ్చింది. చూసారా కదా? ఇందాక మనం పర్చేస్ ఏమైంది? టోటల్ 1,02,000 వచ్చేసి అసెసిబుల్ వాల్యూలో చూపించింది, బికాజ్ దట్ ఇస్ ద టోటల్ కాస్ట్. ఆ 2,000 మనకి ఇన్పుట్ వ్యాట్ రాదు కాబట్టి ఆ 1,02,000 డైరెక్ట్ గా యాడ్ అయిపోయి మనకి అసెసిబుల్ వాల్యూ కింద చూపించింది. ఇక్కడ మనం సెపరేట్ గా పే చేయాలి కాబట్టి 1,25,000 అసెసిబుల్ వాల్యూ అంటే మన అమౌంట్ అని చూపిస్తుంది. ఈ 2,500 ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అమౌంట్ కాబట్టి సెపరేట్ లెడ్జర్ చూపిస్తుంది మనకి, రైట్? అట్లాగే 08 ఎవరికి సేల్ చేసాం? పూజ ఎంటర్ప్రైజెస్.
name of the item, DVD players, quantity 5, 7,500, 37,500. Okay, CST sales, CST at the rate 2%. Form C. సో ఇది కూడా చూడండి, కావాలంటే చూస్తారు కదా 750 అనేది మనకి సపరేట్ బ్యాక్ కాలంలో చూపించింది. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వే హౌ టు ఎంటర్ ద ట్రాన్సాక్షన్స్. సో ఇందాక మనము రెండు చూసాం, అంటే సిఎస్టీ పర్చేస్ ఎలా ఎంటర్ చేయాలి, సిఎస్టీ సేల్స్ ఎలా ఎంటర్ చేయాలి. ఓకేనా? సో అందుకే వాచ్ ఎంట్రీ చేసేప్పుడు డేట్స్ జాగ్రత్తగా చూసుకొని ఎంట్రీ చేసుకోండి రియల్ టైంలో కూడా. ఎందుకంటే మనం ఆ ఎంట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, డేట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి సో డేట్స్ కొంచెం చూసుకుంటాం. ఎందుకంటే ఒకసారి పొరపాటున మిస్ అయిపోయి లాస్ట్ మంత్ పడింది అనుకోండి, మనం ఎంట్రీ కరెక్ట్గా చేసేస్తాము కానీ మంత్ లాస్ట్ మంత్ పడింది అనుకోండి, రిపోర్ట్స్ అన్ని మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అక్కడ మనం లాస్ట్ మంత్ ఒక డేట్లో మనం ట్యాక్స్ పేమెంట్ చేసి ఉంటాము కానీ ఎంట్రీ చేసేప్పుడు ఈవెంట్. సో అందుకనే సిఎస్టీ దగ్గర ఉన్నప్పుడు, ఎందుకంటే సిఎస్టీ ట్రాన్సాక్షన్స్ మంత్ ఎండ్, ఎస్పెషల్లీ మంత్ ఎండ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మంత్ ఎండ్లో ఏమవుతుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 28 ఉంది. ఇప్పుడు మనం ఫిబ్రవరి 28 అంటే ఇప్పుడు మనకు ముంబై నుండి గూడ్స్ మనకి ఏపీకి రావాలి, రైట్? సో ముంబై నుంచి ఏపీకి వచ్చేటప్పుడు ముంబైలో ఏమవుతుంది, ముంబైలో 28కి సేల్ బిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ సేల్ బిల్ యాడ్ 28లో ఉంటుంది. సో మనకి ముంబైలో ఒకటే డేలో రాదు కదా, ఇట్స్ టేక్ 1 or 2 days టైం. సో మనకి ఎప్పుడు వస్తుంది సేల్స్ ఇన్వాయిస్? ఓకేనా? మనకి సేల్స్ ఇన్వాయిస్ రావడం మాత్రము సెకండ్ గా థర్డ్ వస్తుంది. సో మనకేమో ఇక్కడ సేల్స్ పర్చేజ్ ఏమో మనకి చూసుకుంటేనేమో అది మార్చ్ లో కనబడుతుంది, బట్ వాళ్ళకేమో సేల్స్ ఫిబ్రవరి కనబడుతుంది. ఒక సి ఫామ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సి ఫామ్ ఎవ్రీ క్వార్టర్ వస్తాం కాబట్టి ఇక్కడ మంత్ ఎండ్ లో టోటల్ ప్రాబ్లం లేదు, బట్ మంత్ క్వార్టర్ ఎండింగ్ వచ్చేప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి కొంచెం జాగ్రత్త ఆలోచించుకోండి మనం సేల్స్ కానీ పర్చేస్ చేసేటప్పుడు కానీ. సో మంత్ ఎండ్ లో వచ్చేటప్పుడు క్వార్టర్, ఎస్పెషల్లీ క్వార్టర్ ఎండింగ్. సో క్వార్టర్ ఎండింగ్ లో ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ అనుకోండి, మార్చ్ 31st కి మనము ఆర్డర్ చేసాం, మార్చ్ 31st కి తన సేల్ చూపించుకుంటాడు, ఆ ఒక ప్రోడక్ట్ వచ్చి మనకి ఏప్రిల్ 1st లో వచ్చేస్తుంది, రైట్? సో మనకేమో ఏప్రిల్ 1st లో పర్చేస్ చూపెట్టాలి, వాళ్ళకేమో 31st మార్చ్ కి సేల్ లో చూపిస్తారు. సో వాళ్ళు సి ఫామ్ అడిగేటప్పుడు ఏమో వాళ్ళకి మార్చ్ సేల్ కాబట్టి సి ఫామ్ మార్చ్ అడుగుతాడు, మనకేమో పర్చేస్ ఏప్రిల్ 1st లో ఎంట్రీ చేసాం కాబట్టి మనము మన డిపార్ట్మెంట్ లో మనం దాన్ని మార్చ్ లో పర్చేస్ కింద చూపెట్టలేము, ఏప్రిల్ లో చూపిస్తాం. సో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ దగ్గర ఈ మంత్ ఎండ్ లో ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్ కొంచెం జాగ్రత్త ఆలోచించి దానికి ముందే వచ్చేటప్పుడు బిల్లు కానీ లేదా దాని నుండి మనం ముందే ఇన్వాయిస్ తెప్పించుకోవడం కానీ అలాంటివి చేసి మనం ఆ ఒక డేట్ లోనే ఎంట్రీ చేసుకున్నట్టు చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఫర్ క్వార్టర్ ఎండింగ్స్ సి ఫామ్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చూసాను, ఇష్యూస్ చూసాను. సో మనకేమో అక్కడ తనేమో 31st సేల్ చూపించుకుంటాడు, తన 31st మార్చ్కి ఏమో సి ఫామ్ అడుగుతాడు, అది మనకి ఏప్రిల్ 1st or 2nd or 3rd కి మనకు వస్తుంది. ఏప్రిల్ 1st or 2nd మనమే పర్చేస్ చూపిస్తాము, మనకి ఏప్రిల్లో సి ఫామ్ వస్తుంది, వాడేమో మార్చ్కి సి ఫామ్ అడుగుతాడు. సో కొంచెం కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఇక్కడ. సో అందుకనే జాగ్రత్తగా ఉండి ఆర్డర్ చేసేటప్పుడు ఈ 31st క్వార్టర్ ఎండింగ్ లో కాకుండా అది 31st లోనే వచ్చేటట్టు చేసుకోండి, లేదా క్వార్టర్ అయిపోయిన తర్వాత వచ్చేటట్టు చేసుకోవడం బెస్ట్ అన్నమాట. సో మనకు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉండవు. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్, వి కెన్ డు దట్. ఓకే, సో ఇప్పుడైతే మనం టాలీలో ఎలా ఎంట్రీ చేయాలని చూసాము. సో ఇప్పుడు సిఎస్టీ ఎంత పే చేయాలి, వాటికి ఎంట్రీస్ ఎలా చేయాలి ఒకసారి టాలీలో చూద్దాం. టాలీ నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద కంపిటీషన్ ఆఫ్ సిఎస్టీ, రైట్? ఒకసారి టాలీ స్క్రీన్ చూడండి. రైట్, ఎలా చేస్తాము డిస్ప్లే. సో ఇందాక ఎప్పుడైతే మనం సి ఫామ్స్ ఎలా చూస్తాం అదే విధంగా చూస్తాం దీన్ని కూడా. డిస్ప్లే షార్ట్ రిపోర్ట్స్. ఓకే, ఇందులో వాట్ కంపిటీషన్స్ చూడండి ఇక్కడ అవుట్పుట్ ట్యాగ్స్ లో 232 ఒకటే కనిపిస్తుంది మనకి. ఓకేనా? ఒకసారి మీకు ఇది కనబడలేదండి, ఒకసారి మనం F12 కాన్ఫిగరేషన్స్ లో ఈ వాట్ సిఎస్టీ అనలిసిస్ ఏదైతే ఉందో అది మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో సిఎస్టీ డీటెయిల్స్ కూడా క్లిక్ చేసుకోండి, ఒకసారి కనబడదు. సో బీ కేర్ఫుల్, ఇక్కడ కనబడినప్పుడు F12 కాన్ఫిగరేషన్ క్లిక్ చేసి షో సిఎస్టీ డీటెయిల్స్ అనండి. సో అప్పుడు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకేనా? సో అవుట్పుట్ వాట్ ఇస్ 3250 and interstate purchases 1,27,500. That is not showing here. చూసారా, ఇక్కడ not showing here, and 3,250 is payable to the tax. Okay, so CST ఇక్కడ ఒక ఫామ్ మనం చూసినట్లయితే ఫస్ట్ రిటర్న్ ఫామ్ చూద్దాము. రిటర్న్ ఫామ్ క్లిక్ చేస్తాను. సో 1st July to 31st July ఎంటర్ చేస్తాను. సో యూ క్యాన్ సీ హియర్ వెరీ క్లియర్లీ
ఇక్కడ చూసారు కదా, దిస్ ఇస్ ద CST ఫార్మ్ అండి. టర్న్ ఓవర్ ఆఫ్ ఇంటర్స్టేట్ సేల్స్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ఫ్రైట్, డెలివరీ ఆర్ ఇన్స్టలేషన్ ఆన్ CST కలెక్షన్. సో ఇక్కడ టోటల్ గా మనం ఒకసారి ఎక్సెల్ ఫైల్ చూద్దాము. ఎక్సెల్ లో టోటల్ ఎంత చేస్తాము ఇంక్లూడింగ్ ఆఫ్ CST is 1,65,750. So the same thing is automatic filled here, 1,65,750. This is inclusive of cost of freight, deliveries and installation charges. అంటే మన బిల్లో ఒకసారి బిల్లో మనం కాస్ట్ ఆఫ్ ఫ్రైట్ కూడా కలుపుతాము, ఇన్స్టలేషన్ చార్జెస్ కూడా కలుపుతాము అన్ని. అంటే టోటల్ బిల్ అమౌంట్ ఎంత అయింది ఆఫ్టర్ ఆల్ టాక్సెస్ అండ్ ఆల్ చార్జెస్. That amount will be displayed here. Okay. Next, what is saying here? It is CST collections as per section 80. అంటే ఎంత CST collection చేసాము మనము? We have collected 3,250. You can see the Excel sheet also. 3,250. That is the amount we have collected. That is shown automatically here. అదే turnover interstate sales. Total గా actually ఎంత అయింది? That is accessible value. What is the accessible value? Accessible value చూస్తే ఇది 1,62,500. 1,62,500 is accessible value. 3,250 is the tax value. The total it is showing. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, టర్న్ ఓవర్ ఆఫ్ ఇంటర్స్టేట్ సేల్స్ లయబుల్ టు ట్యాక్స్. అంటే దేనిపైన ట్యాక్స్ పడుతుంది మనకి? టోటల్ 1,62,500 ట్యాక్స్ పడుతుంది కాబట్టి 1,62,500 ఇక్కడ కనబడుతుంది మనకి. ఓకే, దానిపైన ఎంత? సో 2% 2%. ఒకవేళ మనం 4% 5% చేసి ఉంటే కూడా ఇక్కడ 3, 4, 5 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, 3,250. రైట్. సో దిస్ ఇస్ CST ఫార్మ్. దిస్ ఇస్ పేజ్ నెంబర్ 1 అండి. పేజ్ నెంబర్ 2 కూడా చూడండి, అర్థమవుతుంది మీకు. జూమ్. దిస్ ఇస్ పేజ్ నెంబర్ 2. ఓకే, ది ప్రిన్సిపల్ ఏజెంట్. చూసారు ఇక్కడ ఏం లేవు కాబట్టి వాల్యూ ఆఫ్ గూడ్స్ డిస్పాచ్డ్ టు అవుట్సైడ్ ద స్టేట్ అదర్వైజ్ దెన్ వే ఆఫ్ ఇంటర్స్టేట్ సేల్ యాజ్ పర్ సెక్షన్. సో అలాంటి కూడా అదే చెప్పాను కదా, బ్రాంచ్ అలాంటివి ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. సో బ్రాంచ్ ఏం ట్రాన్స్ఫర్ చేయలేదు ఇక్కడ లేదు. ఓకేనా, సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అవుట్సైడ్. ఎక్స్పోర్ట్ ఏమో చేస్తే ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ పేజ్ లో బయట స్టేట్ కి, ఈ సెకండ్ పేజ్ లో మన బ్రాంచ్ ట్రాన్స్ఫర్, తర్వాత వచ్చేసి ఎక్స్పోర్ట్. సో అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ మెన్షన్ చేస్తాం, మేము మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ హౌ. సో రిటర్న్ ఫార్మ్ చూసాం కదా. ఇప్పుడు ఫార్మ్స్ రిసీవబుల్ అంటారు. లెక్చర్ వైస్ అంటే లెక్చర్ వైస్, గ్రూప్ వైస్ అంటే గ్రూప్ వైస్. సో గ్రూప్ వైస్ క్లిక్ చేస్తే మీకు సన్డే డేటాస్ కాబట్టి సన్డే డేటాస్ కొడితే మీకు లిస్ట్ వస్తుంది. దిస్ ఇస్ ద CST ఫార్మ్ విచ్ వి హావ్ టు రిసీవ్ ఫ్రమ్ ద కస్టమర్. సో మనకు టోటల్ గా లిస్ట్ వస్తుందండి. ఇక్కడ అసెసిబుల్ వాల్యూ ఎంత, సో వోచర్ నంబర్ ఉంది, ఇక్కడ అసెసిబుల్ వాల్యూ ఎంత, CST అమౌంట్ ఎంత, ఇన్వాయిస్ టైప్ నంబర్ ఎంత, ఏంటి ఈ నంబర్ మనం ఫిల్ అప్ చేస్తాం. సో అది ఎప్పుడు ఫిల్ అప్ చేస్తాము? మనకి C ఫార్మ్ నంబర్ వచ్చిన తర్వాత ఫిల్ అప్ చేస్తాం. సో వీటికి రిమైండర్ కూడా పంపించవచ్చు మనం. ఓకేనా. సో ఇక్కడ మీరు ప్రింట్ కూడా తీసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ చూసారు కదా, ఇక్కడ ప్రింట్ రిమైండర్ లెటర్ yes అంటున్నాను. ఓకే, చూసారు కదా, ఇది కిషోర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమేటిక్ గా ప్రింట్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం మనము C ఫార్మ్స్ ఎట్లా రిసీవ్, మనకి రిసీవబుల్స్ ఎట్లా కనబడుతుంది, పేయబుల్స్ ఎట్లా కనబడుతుంది, ఇష్యూబుల్స్ అండ్ రిసీవ్. సో మామూలుగా CST రిపోర్ట్స్ లోనే మనకి ఫార్మ్ రిసీవబుల్స్ ఉంటాయి. మన రిసీవబుల్స్ క్లిక్ చేస్తాం, అందులో లెడ్జర్ వైస్, గ్రూప్ వైస్ అంటే అన్ని ఒకటేసారి కనబడుతుంది. అంటే ఏదైతే CST అప్లికేబుల్ ఉందో అంతా గ్రూప్ లో ఒకటేసారి కనబడుతుంది. లెడ్జర్ అంటే సింగిల్ లెడ్జర్ వైస్ మనం తీసుకోవచ్చు. సో ఐ యామ్ టేకింగ్ గ్రూప్ వైస్ అన్నమాట. గ్రూప్ లో నేను సన్డే డేటాస్ కి మనం కలెక్షన్ చేసేది. సో సన్డే డేటాస్ క్లిక్ చేస్తాను, అందులో వచ్చిన పార్టీ ఉంది. ఇక్కడ మీరు ప్రింట్ క్లిక్ చేసి, ఓకేనా, క్లిక్ ఆన్ ప్రింట్ అండ్ సేవ్ రిమైండర్ లెటర్ టు yes. స్టార్ట్ ఫస్ట్ పేజ్ ఆఫ్ ఈచ్ అకౌంట్. అంటే ఇక్కడ ఒక్కొక్క అకౌంట్ కి ఒక్కొక్కటి yes అని అడుగుతుంది మనకి. సో ప్రింట్ రిమైండర్ లెటర్ ఐ యామ్ టేకింగ్ yes. చూసారా, ఒక పేజ్ లో మనకి జూమ్ చేసి చూడండి, ఒక పేజ్ లో కిషోర్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ఇంకో పేజ్ లో మనకి పూజ ఎలక్ట్రానిక్స్. సో ఈ విధంగా ఒకటేసారి మనం వాళ్ళకి ప్రింట్ కూడా పంపించవచ్చు అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ డియర్ సర్ మేడం, ఓకేనా, సబ్జెక్ట్ పెండింగ్ సేల్స్ టాక్స్ ఫార్మ్స్ అని రాసాం. ఓకేనా, ఇక్కడ డేట్ ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ డ్యూ డేట్, వాచ్ డేట్, అసెసిబుల్ వాల్యూ ఎంత, CST అమౌంట్ ఎంత, టోటల్ ఫార్మ్ టైప్ ఏంటి. సో ఇది సో దీనిలో మనకి మ్యాటర్ లో చెప్పండి ఆల్ట్ ప్రీ కొట్టి F12 కాన్ఫిగరేషన్స్ తో ఇక్కడ మ్యాటర్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా. ఓకే,
this is inform to you that this is to inform you, this is to inform you that you had made the following sales in our books till today. Till date and line, till date. That is first para. Second para lo kindly send the C forms, okay na, to us as soon as possible. So ilanti man just మనకు కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లెటర్ కావాలంటే టైప్ చేసుకొని కూడా మనం తీయవచ్చు. చూసారు కదా క్లియర్గా వచ్చేసింది కదా. సో పేజ్ పారాగ్రాఫ్ 1 లో వచ్చింది, ఫస్ట్ దానిలో మనకి ఫస్ట్ కాలమ్ లో వచ్చింది, పార్ట్ 2 లో వచ్చింది, సెకండ్. సో దిస్ ఇస్ అ శాంపుల్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అక్కడ టైప్ చేసుకొని ఈ ఒక రిమైండర్ లో ప్రింట్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో రిమైండర్ కూడా మనకు ఆటోమేటిక్ టాలీ. సో ద సేమ్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద 2 అండి, పేజ్ డౌన్. ఓకే, సెకండ్ లో కూడా అదే ప్రింట్ అవుతుంది. ఓకే, మనం ఫస్ట్ ఏది ఇచ్చామో అదే. సో ఈ విధంగా డైరెక్ట్ ప్రింట్ చేసేసి పోస్ట్ చేసేయచ్చు, లేదా దీన్ని మనము మెయిల్ ఎక్స్పోర్ట్ చేసుకొని PDF లో కన్వర్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నౌ ఫైన్. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, మనం ఏం చేసాము, సేల్స్ పర్చేస్ మనం ఎంట్రీ చేసాము, సేల్స్ పర్చేస్ టాలీ ఎంట్రీ చేసాము, వాటి యొక్క సి ఫార్మ్ రిపోర్ట్స్ చూసాము, మనకు వచ్చే రిసీవబుల్ సి ఫార్మ్స్, అదే విధంగా ఫార్మ్స్ ఇష్యూబుల్స్ కొడితే అక్కడ ఇష్యూబుల్స్ మనకు కనబడుతుంది అన్నమాట. సో రిసీవబుల్స్ ఇష్యూబుల్స్ సి ఫార్మ్స్ అన్ని మనం చూసాము. నౌ మనం లెటర్ పంపించాం అనుకుందాం. ఓకేనా, ఆ లెటర్ తను చూసి మనం సి ఫార్మ్ పంపించాడు. ఆ సి ఫార్మ్ పంపించిన తర్వాత అది మనం ఎక్కడ ఎంట్రీ చేయాలి టాలీలో. ఓకేనా, హౌ టు ఎంటర్ ద సి ఫార్మ్ డీటెయిల్స్ after receiving the C forms, and how to enter the C form details when we are issuing the C form. So ee rendu details ela enter cheyalani kuda man tally lo chudam. Okay na, so see the screen, right. Ippudu ela cheyali. So adi ela enter cheyalani manaku C form vachindi anukundam. So malli same ade place ki veldamu, display statutory reports, అందులో CST ఫార్మ్స్ రిసీవబుల్ ఫస్ట్, ఇక్కడ గ్రూప్ లెక్చర్ వైస్. ఇప్పుడు మనం ఎవరు పంపిస్తాం, కిషోర్ ఎలక్ట్రానిక్స్ పంపించారు, కిషోర్ ఎలక్ట్రానిక్స్. సో మనకి ఫార్మ్ పంపించినప్పుడు ఇక్కడ మీరు సెట్ ఫార్మ్ నంబర్ క్లిక్ చేయండి, సిరీస్ నంబర్. సో CST, సో సిరీస్ నంబర్ ఏపీ కాబట్టి జనరల్గా ఏపీతో స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫార్మ్ నంబర్, ఇలా డేట్, ఏ ఫార్మ్ డేట్ ఆ ఫార్మ్ డేట్. ఓకే, ఇలాగే ఫార్మ్ డేట్. సో ఫార్మ్ ఎంట్రీ అట్లాగే పూజ ఎంటర్ప్రైజెస్ సెట్ సి ఫార్మ్. ఓకే, చూసారు కదా. సో ఇప్పుడు మనకి సి ఫార్మ్ వచ్చేసింది, తర్వాత వచ్చిన తర్వాత దాన్ని ఎంట్రీ కూడా చేసేసాం వచ్చిందని చెప్పేసి. సో మళ్ళీ అంటే ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ రిసీవబుల్స్ పోయి చెక్ చేస్తే కనుక మీకు పెండింగ్ లిస్ట్ అని చూపెట్టదు. ఎందుకు చూపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మన సి ఫార్మ్ వచ్చేసిన టైటిల్ చెప్పేసాం కాబట్టి వచ్చిన సి ఫార్మ్ లిస్ట్ చూపించినాక మనకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మనకి పెండింగ్ ఉందేమో మళ్ళీ రిమైండర్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అందుకని టాలీ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు ఫార్మ్ నంబర్స్ ఎక్కడైతే సెట్ చేసి ఫిల్అప్ చేసేస్తారో ఆ ఒక ఫిల్అప్ చేసిన ఫార్మ్ నంబర్స్ కి మళ్ళీ టాలీ నెక్స్ట్ పెండింగ్ లిస్ట్ టాలీలో చూపెట్టదు. ఓకేనా. సో అదే విధంగా ఇష్యూబుల్స్, ఫార్మ్ ఇష్యూబుల్స్, లెడ్జర్స్, మనిషన్. సో మనం కూడా సి ఫార్మ్స్ అప్లై చేసుకునే గవర్నమెంట్ వస్తుంది, లేదా మనం ఎంట్రీ చేసి పంపించేటప్పుడు మనం కూడా పంపించే ముందు ఒకసారి ఫార్మ్ నంబర్స్ క్లిక్ చేసేసి ఇక్కడ నంబర్ సిరీస్ నంబర్ ఏదైతే ఉంటుందో ఎక్స్క్యూజ్ మీ ఎంట్రీ చేసేస్తారు. అట్లాగే
Preetham Enterprises set details. Okay. ఒకవేళ మీకు చాలా నంబర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 నంబర్స్ 5 నంబర్స్, దెన్ యూ క్లిక్ ఆన్ ఆటో ఫిల్ CST. సో అప్పుడు ఫామ్ నంబర్ సి ఫామ్ సెలెక్ట్ చేసుకొని ఫామ్స్, ఎందుకంటే సి ఫామ్ అనేది ఒక్కొక్క ఫామ్ లో ఆ మంత్ లో ఒక బిల్ అయినా ఒకటే సి ఫామ్ ఉంటుంది, 100 బిల్స్ అయినా ఒకటే సి ఫామ్ ఉంటుంది. సో అందుకనే ఒకటేసారి సి ఫామ్ ఇచ్చి నంబర్స్ అన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఎన్నైతే 20-30 ఉంటాయో ఫార్మ్స్, ఇక్కడ నంబర్స్ అన్ని ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతాయి. సో దిస్ ఈస్ హౌ టు ఎంటర్ ద సి ఫార్మ్ రిసీవబుల్స్ అండ్ ఇష్యూబుల్స్ డీటెయిల్స్ అన్నమాట. రిసీవబుల్స్ ఇష్యూబుల్స్ మనం సి ఫార్మ్ డీటెయిల్స్ అనేది చూసాం. సిఎస్టి రిజిస్టర్ ఉన్నాం. సో పర్చేస్ రిజిస్టర్ క్లిక్ చేస్తాను. సో మనకి ఏదైతే పర్చేస్ చేసామో అన్ని నంబర్స్ కూడా ఇక్కడ క్లియర్ గా కనబడింది. ఓకే, యు కెన్ సీ ఆల్ దిస్ ఎంటర్ చేయండి కనబడుతుంది. చూసారు కదా? ఇప్పుడు సిఎస్టి రిజిస్టర్ లో పర్చేస్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ పర్చేస్ ఇన్వాయిస్ క్లిక్ చేసినప్పుడు మనం ఇచ్చే అక్కడ ఏదైతే సి ఫామ్ నంబర్ ఇచ్చామో ఆటోమేటిక్ గా ఎంటర్ అయిపోయింది. అబ్జర్వ్ చేశారు కదా? మనం పర్చేస్ కానీ సేల్ కానీ ఎంటర్ చేసేటప్పుడు ఫామ్ నంబర్ ఇవ్వలేదు, సిరీస్ నంబర్ ఇవ్వలేదు, సిరీస్ నంబర్ ఇవ్వలేదు, ఫామ్ నంబర్ ఇవ్వలేదు, అలాగే డేట్ కూడా ఇవ్వలేదు. సో ఎప్పుడైతే అక్కడ ఆటోమేటిక్ గా మీరు ఎంట్రీ చేస్తారో ఆ ఒక డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతాయి. That details you are going to automatically fill here. So మళ్ళీ ఇక్కడ ఫిల్ చేసే అవసరం కూడా లేదు. చూసారు కదా ఇక్కడ నెక్స్ట్ పర్చేస్, సిఎస్టి పర్చేస్, అట్లాగే సిఎస్టి సేల్స్ చూద్దాం ఒకసారి. చూసారు కదా? నంబర్ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసింది. యు కెన్ సీ ద నంబర్ సిఎస్టి. ఓకే, సి ఫామ్ నంబర్స్ చూసాము మనం ఇక్కడ. ఓకే, సో స్టూడెంట్స్, సో మనం ఇందాక ఈ సెషన్ లో మనం స్టార్టింగ్ లో సిఎస్సి ఎలా చేయాలో చూసాము, పర్చేసెస్ ఎలా చేయాలో చూసాము, సేల్స్ ఎలా చేయాలో చూసాము, క్వాంటిటీ ఎలా చేయాలో చూసాము. ఓకే, అదే విధంగా వాటి రిమైండర్స్ ఎలా పంపించాలి పార్టీస్ కి, మనకి సి ఫార్మ్స్ వచ్చిన డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి, మన సి ఫార్మ్స్ ఇచ్చిన డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఇవన్నీ చూసాం మనం. ఓకేనా? వాటి రిమైండర్స్ చూసాం. సో మీరు ఎప్పుడైనా సిఎస్సి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మనకి సి ఫార్మ్స్ ఇప్పుడు క్వార్టర్ వైజ్ వస్తుంది. ఓకేనా? క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4. సో ఈ ఫస్ట్ క్వార్టర్ లో మనం ఏవైతే సేల్స్ చేసామో వాటికి ఒక ఎక్సెల్ షీట్ లో కానీ మనకి ఎలాగో టైలో ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అది రిసీవబుల్స్ అంతా ఎక్స్పోర్ట్ చేసుకొని ఆ ఒక ఇన్ఫర్మేషన్ మనం మెయింటైన్ చేస్తూ ఈ యొక్క డీటెయిల్స్ మనం ఆన్లైన్ లో ఫీడ్ చేస్తూ సి ఫార్మ్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం. రైట్? సో సి ఫార్మ్ రాలేదు అని అంటే ఇట్ మీన్స్ దట్ we have not received the amount. అదే విధంగా మనం సి ఫార్మ్ ఒక పార్టీకి ఇష్యూ చేయలేదు అంటే ఇట్ మీన్స్ దట్ we have not paid the payment. సో సి ఫార్మ్ చాలా ఇంపార్టెంట్ అండి. సి ఫార్మ్ రాలేదు అంటే మన అక్కడ ఏదో మన సేల్స్ కానీ మిస్ మ్యాచ్ అయిపోయేసి, అంటే మన అసిస్టెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చేస్తాం కదా, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మన వ్యాట్ సేల్స్ ఎంత ఉన్నాయి, ఓకేనా, మన వ్యాట్ 14.5% సేల్స్ ఎంత ఉన్నాయి, ఓకే, మన వ్యాట్ లో 5% సేల్స్ ఎంత ఉన్నాయి, మన సిఎస్టి 2% సేల్స్ ఎంత ఉన్నాయి, మన సిఎస్టి 5%. సో సిఎస్టి 5% కానీ సిఎస్టి 14.5% తన ఏం ప్రూఫ్స్ అడిగాడు, ఎందుకంటే మనము వాటి సి ఫార్మ్ ఇవ్వట్లేదు కాబట్టి యాజ్ పర్ రూల్స్ 5% కలెక్షన్ చేసాము, 5% గవర్నమెంట్ పే చేస్తున్నాం. అదే విధంగా 14.5% పర్చేస్ సేల్ చేస్తాం, అదే అమౌంట్ మనం గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం. సో వాటి ఏం క్వశ్చనింగ్ ఏమి ఉండదు. సో క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ఎక్స్పోర్ట్ సేల్స్ అండ్ 2% సేల్స్, బికాజ్ దిస్ బోత్ హావ్ సమ్ కన్సెషన్ రేట్. అంటే ఇప్పుడు సిఎస్టి ఎక్స్పోర్ట్ చూసుకుంటే కనుక, ఎక్స్పోర్ట్ సేల్స్ చూసుకుంటే కనుక వాటికి సిఎస్టి కలెక్షన్ లేదు. నిజంగా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం సిఎస్టి కలెక్షన్ కూడా చేయము, అది గవర్నమెంట్ కూడా పే చేయము. అది నిజంగానే ఎక్స్పోర్ట్ చేసినందుకు ప్రూఫ్ కోసము ఇంతకు మనం ఏదైతే ఫార్మ్స్ చూసామో, ఫార్మ్ ఈ అనలిటిక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, మనం ఏవైతే ఎక్స్పోర్ట్ ఫార్మ్, ఆ ఫార్మ్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. సో వాటి ప్రూఫ్స్ అన్ని మనం కంపల్సరీ గవర్నమెంట్ చూపిస్తారు. అది రియల్ గా ఎక్స్పోర్ట్ చేసాము, వాటి ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ ప్రూఫ్ పెట్టుకోవాలి. అదే విధంగా సి ఫార్మ్,
ఓకేనా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ సేల్స్ అయితే మనం బయట కంట్రీ నుండి వచ్చిన పర్చేస్ ఆర్డర్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ మన దగ్గర ఉంటుంది. అదేవిధంగా మనము ఎవరికైతే మనం ఎవరికైతే పర్చేస్ చేస్తుంటామో వాళ్ళ డీటెయిల్స్ ఎక్సెల్ డీటెయిల్స్ ఇవన్నీ కస్టమర్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి అన్ని ప్రూఫ్స్ చూపిస్తాం. బట్ సి ఫార్మ్ కి మన ప్రూఫ్ ఏంటి? సి ఫార్మ్ ఏ ప్రూఫ్ కాబట్టి సి ఫార్మ్స్ అన్ని కరెక్ట్ గా మనం ఎంతైతే సేల్స్ చేసామో వాటికి సి ఫార్మ్స్ అన్ని కరెక్షన్ కరెక్ట్ గా వచ్చాయని మేకప్ చేసుకోవాలి. అదే విధంగా మనం సిఎస్సి పర్చేస్ చేసేటప్పుడు అన్నిటికీ మనం సి ఫార్మ్స్ ఇచ్చాం మేకప్. సో ఇవన్నీ క్లారిటీగా ఉంటేనే మన టోటల్ సిఎస్సి ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా ఉంటుంది. మనకి సిఎస్సి లో ఫర్దర్ గా ఎలాంటి లయబిలిటీస్ అనేవి ఉండవు. ఓకేనా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10 lakhs సేల్స్ చూపించారు కానీ సి ఫార్మ్స్ మాత్రం 8 lakhs కే చూపించారు అనుకోండి, అప్పుడు 2 lakhs కి మనకి లయబిలిటీస్. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనము సి ఫార్మ్స్ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ we are going to see about TDS. Okay, until then have a nice day.